ఫాక్స్ ఏపీ 25 న్యూస్ ఛానల్కు స్వాగతం. కూచిపూడి నాట్యాన్ని నేర్పుతూ చిన్నారులను తీర్చిదిద్దుతున్న నాట్య గురువు కె. లక్ష్మి సేవలు ప్రశంసనీయమని ఒంగోలు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సురేంద్ర అన్నారు. LCES ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు చెన్నకేశవ స్వామి దేవస్థానంలో విఘ్నేశ్వర కూచిపూడి నాట్యాలయం ఒంగోలు వారి ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి నాట్య సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా కవి పొన్నూరు వెంకట శ్రీనివాసులు మరియు BJMC స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ సిద్దంబి మరియు LCES నేషనల్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు బుచ్చేశ్వరరావు, సంపూర్ణ కాళహస్తి ఇన్ఛార్జ్ డిప్యూటీ లైబ్రరీయన్ జిల్లా గ్రంథాలయ ఒంగోలు వారు ఆత్మీయ అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఎంతో మందిని నాట్య గురువులుగా తయారు చేయడం గొప్ప విశేషమని అన్నారు. విఘ్నేశ్వర కూచిపూడి నాట్యాలయంలో ఒంగోలు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కూచిపూడి కళలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులకు సృజనాత్మకత పెంచే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. నా మిత్రులు పొన్నూరు శ్రీనివాసులు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పొన్నూరు శ్రీనివాసులు గారు, మద్దాలి మాధవరావు గారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు అన్న. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతగే అగజా ఆననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతము పాస్మహే ఏకదంతము పాస్మహే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పొన్నూరు శ్రీనివాసులు గారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సిద్ధాంబి గారు, అలాగే మేడం గారు, నాచుగురు లక్ష్మి గారు వెళ్ళండి.